యేసుప్రభు వారి పేరట మీకు వేలాది వందనాలు స్తోత్రములు. దేవుడు మన దేశాన్ని ఎంతగానో ప్రేమించి తన 12 మంది శిష్యుల్లో ఒకానొక శిష్యుడైనటువంటి అపోస్తులుడైన తోమా గారిని మన భారతదేశానికి నడిపించడం జరిగింది. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఎంతో భారం కలిగి తోమా వారు మొట్టమొదటిసారిగా ప్రయాణం చేసి మన భారతదేశంలో కేరళలో పలాయూర్ అనే ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పడవ ప్రయాణం చేసుకొని ఈ ప్రాంతానికి ఇక్కడే ఆయన మొట్టమొదటిసారిగా ఆయన పడవ ద్వారా చేరుకున్నటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈ ప్రాంతంలోనే ఆయన మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది, కేరళకి రావడం జరిగింది. ఆయన ఈ మార్గం గుండానే మొట్టమొదటిసారిగా ఆయన బోట్లో వచ్చిన ప్రాంతం కూడా ఇదే. ఇక్కడికి వచ్చి ఆయన బోటు ప్రయాణం చేసుకుని సుదూరంగా ప్రయాణం చేసుకున్న తర్వాత ఆయన ఇక్కడికి రావడం చేసి ఇక్కడి నుంచి ఆయన జర్నీ అనేది దేవుని సువార్త పరిచర్య అనేది చేయడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఇది ఇప్పటికీ కూడా చాలా దీనిగా ఉన్నది. ఆయన రావడం, ఆయన ప్రాంతానికి రావడం, ఇక్కడ ఒక బోట్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఈ బోట్లు ఆయన ఈ ప్రాంతం ఇంతకుముందు ఇదంటే ఇప్పుడు ఇలా ఉన్నది, కానీ ఇంతకుముందు ఇది ఒక వాటర్లో దాకా ఉండేది. ఇక్కడికే మొదటిసారి ఆయన బోట్ వేసుకొని రావడం అనేది ఇక్కడికే రావడం జరిగింది. దేవునికి ఎంతో వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. దేవుడి ఈ సమయంలో నన్ను ఇక్కడికి నడిపించిన విధానం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు.